దేవుడు ఆశీర్వదించాలి అని తన బిడ్డలందరి విషయంలో ఎదురు చూస్తూ ఉంటాడు. అందరం దీవెనకరంగా ఉండాలి, భౌతికంగాను స్పిరిచువల్గా కూడా దీవెనకరంగా ఉండాలనేది దేవుని కోరికే. శాపగ్రస్తంగా మనం ఉండాలనేది దేవుని ఆశ కాదు, అభిలాష కాదు. అదేంది యేసుప్రభు నమ్ముకుంటే మన కష్టాలు వస్తాయి కదా, మన కష్టాలు వస్తాయి కదా, కష్టాలు పడాలి కదా అంటే అవసరాన్ని బట్టి అనుమతిస్తాడు. వాస్తవంగా లోకంలో ఉన్న ఇతరుల కంటే కూడా మనం ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండాలి. అది దేవుని చిత్తం. ఎందుకంటే ఆయన పిలుపులోనే చెప్పాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటకు పిలువబడ్డారు అని, శాపానికి కాదు. అయితే ఏం జరుగుతుందంటే లోకంలో నుంచి మనం పక్కకు వస్తాం, కానీ మనలో లోకం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, లోకంలో నుంచి మనం పక్కకు వస్తాం కానీ మనలో లోకం ఉంటుంది. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చారు, కానీ వాళ్ళ హృదయాల్లో ఐగుప్తుంది. ఐగుప్తులో నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి ఒక రోజు పట్ల దేవునికి ఒక్కటే కార్యం చేశాడు. ఒక నైట్ ఐగుప్తులో జయిష్ఠుల వధ. తెల్లారేటప్పటికి పర్మిషన్ వచ్చింది. చెల్లరా బాబు, పొండ్రా బాబు, మీకు దండం పెడతా, మొత్తం పొండ్రయ్యా అని. స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఒట్టిగా కూడా కాదు, వాళ్ళ వెండి బంగారాలు ఇచ్చి మరీ సాగనంపారు. ఇంకా వీళ్ళని ఉండనిస్తే ఇంకెంతమంది పోతారో అని. అవునా కాదా? అవును కదా. వాళ్ళ దగ్గర వెండి బంగారాలు స్వాధీనం చేసుకుని మరి వచ్చేసారు వీళ్ళు బయటికి. పాయింట్ ఏంటంటే లోకంలో నుంచి బయటికి రావటం, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటికి రావటం ఎక్కువ టైం పట్ల. ఒక డే, ఒక నైట్ వర్క్ చేశాడు దేవుడు. తెల్లారేటప్పటికి వాళ్ళకి విడుదల వచ్చేసింది, బయటకు వచ్చేసారు. మనం కూడా ఒక రాత్రి దేవుడు దర్శిస్తే చాలు, తెల్లవారేటప్పటికి చర్చికి వెళ్ళాలనే ప్రేరణ పొందుతాం, దేవుని సన్నిధికి వెళతాం, దేవుని స్వరం వింటాం, లేదా దేవుని ఆత్మ నడిపింపు పొందుతాం, ఆటోమేటిక్గా దేవునికి కనెక్ట్ అవుతాం. మనం ఐగుప్తులో నుంచి బయటికి రావడానికి మనకేమో సంవత్సరాలు పట్టదు, ఒక డే చాలు. కానీ మనలో ఉన్న ఐగుప్తుని బయటికి కొట్టడానికి మాత్రం సంవత్సరాల కాలం పడుతుంది. వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ఐగుప్తుని వెలికి తీయడానికి చాలా 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 నిరీక్షించాల్సి వచ్చింది. దాదాపు 40 సంవత్సరాలు, 40 ఏళ్ల కాలం పట్టింది. వాళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోయిన దాకా తిప్పాడని ఉంది బైబిల్లో. అంటే కేవలం రాలిపోవడానికే తిప్పాడా? ఒకవేళ వాళ్ళు మారు మనసు పొంది సరిచేయబడ్డట్టయితే తప్పకుండా అందులో చేర్చేవాడు. దేవునికి స్తోత్రం. అదే అట్లెట్లా చేరుస్తాడన్నా? శాపం పెట్టేశాడు కదా, ఇక వాళ్ళు చేరరు అన్నాడు కదా, అట్లా చేరుస్తాడు అని మీరు అంటారేమో. కొన్నిసార్లు దేవుడు తను అన్న మాటల్ని కూడా రద్దు చేసుకున్నట్టు బైబిల్లో ఉంది. ప్రేమను బట్టి తను అన్న మాటల్ని కూడా రద్దు చేసుకున్నాడు, తను అనుకున్న ఆలోచనలను కూడా రద్దు చేసుకున్నాడు ప్రేమను బట్టి. అహబు అనేవాడంటే చాలా కోపం ఆయనకి. కానీ గోనె పట్ట కట్టుకుని పశ్చాత్తాపుడే అతడు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు కనికరించి అహబు పశ్చాత్తాపడ్డాడు చూసావా అంటాడు. అప్పటికే చాలా దుర్మార్గాలు చేసి ఉంటాడు. అహబ్ అంటే యెజబెల్ భర్త. నినివే పట్టణస్తుల్ని కూడా మీరు గమనించండి. నినివే పట్టణ ప్రజలకి 40 దినముల్లో దుర్గతి. ఇది యోనా ప్రకటించింది. వాళ్ళు పశ్చాత్తాప్తులై తిండి తిప్పలు మానేసి గోనె పట్ట కట్టుకొని బాధపడ్డారు. అయ్యో దేవ మమ్మల్ని కరుణించు అని. వాళ్ళ మీదకి పంపిస్తానన్న కీడుని బ్రేక్ చేశాడు దేవుడు. అందుకే యోనా ఫీల్ అయ్యాడు, నా చేత ఏం ప్రవచింపజేశావు, తీరా వాళ్ళ మీదకి రప్పిస్తానన్న కీడేం రప్పించలేదు, ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను కదా, నాకు తెలియదు, నువ్వు అన్నమాట ప్రకారం వాళ్ళని సాగుగొట్టాల్సిందని కూర్చుంటాడు అక్కడ. దేవునికి మహిమ. అన్నావు కదా నువ్వు 40 రోజుల్లో దాన్ని దుర్గతి పట్టిస్తానని. ఏంది చంపే, నాకు తెలియదు, నేను ఇక్కడే కూర్చుంటానని పందిరి వేసుకుని మరి కూర్చున్నాడు. చివరికి దేవుడు యోనాను సరి చేస్తాడు. ఆ పందిరి మీద ఏం చెట్టు? ఒక సొర చెట్ట. అప్పుడప్పుడే మొలుస్తుంది, నైట్కి నైటే. తెల్లారేటప్పటికి పందిరి నిండా అల్లుకొని చక్కని నీడిస్తుంది. అబ్బా, మరుసటి రోజు ఎండ. నినివే పట్టణస్తుల నాశనం కోసం కూర్చున్నాడు. స్తోత్రం.
మంచిగా చల్లటి పందిరి నీడ, చెట్టు పచ్చని ఆకులు, మంచిగా కూర్చున్నాడు దాని కింద. మళ్ళీ నైట్ అయింది. ఒక పురుగుని అనుమతించాడు దేవుడు. అదేం పురుగో మొత్తానికి తెల్లవారేసరికి ఆకు లేకుండా తింది. స్తోత్రం. చూస్తే ఏం లేదు, సూర్యుని తీవ్రత ఎక్కువ అయిపోయింది, ఎండ తీవ్రత ఎక్కువ చేశాడు, దేవుడే చేశాడని ఉంది. ఈ నెత్తి మీద నీడబోయింది, ఎండ శాఖం ఎక్కువ కొడుతుంది. నా బతుకు ఎందుకు, నేను చచ్చిపోయిద్ది అన్నాడు. స్తోత్రం. ఇంకెందుకు బతకాలి, నా బతుకు చచ్చిపోయిద్ది అన్నాడు. చిరాకు పడుతున్నాడు, కసుబుసులాడుతున్నాడు. చిన్నగా దైవస్వరం వినపడింది, యోనా యోనా అన్నాడు. ఏంటంటే చిరాకుగా ఉన్నాడేంటి? ఏం లేదు. ఏం జరిగింది ఏముంది? మొన్న లేదు, నిన్న వచ్చింది, ఇవాళ పోయింది. ఏంటిది అన్నా? సొర చెట్లే. అందుక చెట్టు పోయినందుక? ఓయ్ ఏమన్నా నువ్వు నాటావా? నాట్లా, అదే మొలిచింది. ఏమన్నా దాని నీడని ఎంతకాలం ఉన్నావు? ఎంతకాలం ఉంది? ఒకరోజేగా. ఏమన్నా ఒక పూట నీడనిచ్చిన చెట్టు, నువ్వు నాటని చెట్టు. ఒక్క పూటే నీకు నీడనిచ్చింది, నువ్వు నాటని చెట్టు. అది పోయిందని నేను బ్రతుకుట ఎందుకు అన్నవే. నా పిల్లలు యోనా, నా పిల్లలు, కుడి ఎడమలో తెలియని నా పిల్లలు, 1,20,000 మంది కంటే ఎక్కువైన నా పిల్లలు నాశనం చేయమంటావా యోనా? దుష్టుడు తన దుష్టత్వంలో నశించడం నాకు ఇష్టం ఉండదు యోనా. అతడు మారు మనసు పొంది నా వైపు తిరిగితే అంతకు మించిన ఆనందం నాకు ఇంకోటి ఉండదు యోనా అంటాడు ఆయన. ఆ తర్వాత యోనా ఏమన్నాడు, తర్వాత దేవుడు ఏమన్నాడు, ఏం రాయడు అక్కడ, అంతటితో క్లోజ్. అంటే ఇంక నాకు తెలిసి యోనాకి ఇక సౌండ్ లేదు అని అర్థం. దేవునికి మహిమ. ఏం లేదని అర్థం? సౌండ్ లేదని అర్థం. ఇంకేం మాట్లాడతాడు? ప్రేమ కనికరం తీర్పును మించి అతిశయపడుతుంది అని ఉంది. ఎక్కడుంది? యాకోబు పత్రికలో ఉంది. ఇప్పుడు నేను చంపేస్తా అంటాడు, ప్రేమ గల ఆయన రే నేను చాలా తేడా, నువ్వు చంపేస్తా అంటాడు. అయ్యా తేడా పడ్డాను తండ్రి, నన్ను క్షమించయ్యా అయ్యా అంటే రఘు అక్కడ మన పక్క నుండి పేపర్ రాసుకొని, దేవా నువ్వు చంపుతానన్నావుగా, ఏది మళ్ళీ పో అన్నావు ఏంది అంటే నువ్వే కూడా అన్నాననేటానికి అంటాడు. అట్లెట్లా దేవా, నువ్వు చంపుతానంటే చంపాలే, బతికిస్తా అంటే బతికించాలి, నువ్వేంది చంపుతానన్నావు, చంపలేదు. నువ్వెవడేరు అసలు మా ఇద్దరి మధ్యలో? వాడు నా కొడుకురా, ఆమె నా కూతుర్రా, బెదిరిస్తా నేను. అది కూడా ఎందుకు బెదిరిస్తా? మొత్తంగా నాశనం అవుతారని బెదిరిస్తా, తప్పు చేయొద్దని బెదిరిస్తా, చెడుతనం చేయొద్దని బెదిరిస్తా. ఎందుకు? దానివల్ల పెద్ద నాశనం కలుగుతుంది వాళ్ళకి. అందుకని ప్రేమను బట్టి గద్దిస్తా. నేను చంపేస్తా అంటా, నేను చంపుతానంటారా? నా బిడ్డ నా కళ్ళ ముందు నశిస్తే నాకు సంతోషమా? వాళ్ళు దీవించబడాలి, వర్ధిల్లాలి, ఆనందించాలి, వారి నోటి నిండా నవ్వు ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. నా బిడ్డలు సంతోషంగా తినాలి, 10 మందికి పెట్టాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, అనేక మందికి ఆశీర్వాద కారణంగా నా బిడ్డలు ఉండాలి. శాపగ్రస్తమైన అనుభవాలు నా బిడ్డలు ఉండటం నా చిత్తం కాదు. కానీ ఏం చేద్దాం, కొన్నిసార్లు వాళ్ళ మొండితనాన్ని బట్టి, వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి, వాళ్ళలో ఉన్న ఆ ఐగుప్తుని వెళ్ళగొట్టడానికి తప్పనిసరి పరిస్థితుల్లో నేను కొంచెం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది హార్డ్గా. స్తోత్రం. పెద్ద చెప్పండి. దేవుడు కొన్నిసార్లు తన ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి తన అన్న విషయాలు కూడా వెనక్కి తీసుకుంటాడు. సౌలును ఉండకుండా తీసేస్తానంటాడు. మళ్ళీ సమూయేలు వేడుకోగానే అయ్యా పోనీ అనగానే సరిపో, మళ్ళీ అభిషేకించిపో అంటాడు. మళ్ళా సెకండ్ టైం అభిషేకం చేపిస్తాడు సౌలుకి. వినపడుతుందా? రైట్. అట్లా చాలా ఉన్నాయి బైబిల్లో. అలాగే ఇశ్రాయేలును కూడా ఒకవేళ వాళ్ళు పరివర్తన చెంది, రూపాంతరం చెంది, తమలో ఉన్న ఐగుప్తు యొక్క మోజుని విసర్జించినట్లయితే తప్పకుండా వాళ్ళని తీసుకెళ్ళారు. కానీ ఎంతకీ వాళ్ళు ఆ పని చేయలే, చేయనందువలన
అరణ్యంలోనే వాళ్ళందరూ రాలిపోయేటట్టు చేశాడు. అది సంగతి. శ్రమలను అనుమతిస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? మారు మనసు కోసం. అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? మారు మనసు కోసం. దీర్ఘకాలం సహిస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? మారు మనసు కోసం. ఉంది లేఖనంలో, నేను చెప్పింది కాదు, ఉంది. ప్రకటన గ్రంథం 2:22 నుంచి మీరు చదివితే, మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని కానీ అది పొందనొల్లకున్నదని యెజబెలు అనే స్త్రీని గురించి మాట్లాడతాడు. అలాగే మత్తయిలోను లూకాలోను కూడా, అయ్యో కొరాజీనా, బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల మధ్య చేసినట్లయితే వాళ్ళు ఇప్పటికే గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని మారు మనసు పొంది ఉందురు అంటాడు. మత్తయి సువార్త 11 మీరు చూడొచ్చు. ఆ రెఫరెన్స్ మీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. చూపిస్తాను నేను. మత్తయి సువార్త 11:20. అయ్యో పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవట వలన. అంటే అద్భుతాలు ఎందుకు చేశాడు? చూసిన ప్రజలు మారు మనసు పొందాలని. స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నంబర్ 1. నంబర్ 2, ప్రకటన 20:22. 20వ వచనం నుంచి చదవచ్చు. ప్రకటన 2:20 నుంచి చదివితే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అక్కడ నుంచి 22వ వచనం కాడికి రా నాన్న. ఇదిగో నేను దానిని మంచము పట్టించి 21వ వచనం చూడు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అది లెక్క. అద్భుతములు చేసింది ఎందుకో? వ్యక్తులు మారు మనసు పొందాలని. కొంతమంది దేవుడు అద్భుతాలు చేస్తుంటే ఆనందంగా పొందుకుంటూ ఉంటారు. అద్భుతాలు మన జీవితాల్లో మన ఎదుట చూపించిన దేవుడు ఏం ఆశిస్తాడో తెలుసా? నా ఉనికి మీకు అర్థమైంది కదా, ఇక నాకు విధేయులై మారు మనసు పొంది దానికి తగిన ఫలం ఫలించండి అనే దానికి సూచనగానే అద్భుతాలు చేస్తాడు. నంబర్ 1. నంబర్ 2, సమయం ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? చాలామంది నేను ఎన్ని పాపాలు చేసినా బాగానే ఉంటున్నాను, నాకేం కావట్లేదు అనుకుంటుంటారు. ఎన్ని పాపాలు చేసినా ఎందుకేం కావట్లేదు తెలుసా? దేవుడు నీకు టైం ఇచ్చాడు మారు మనసు పొందడానికి. అంతేగాని నువ్వు చేసే పాపాలను ఆమోదించడం కాదు. దేవుడు మారు మనసుకు టైం ఇచ్చాడు అంతే. అందుకే అడ్డదిడ్డంగా బతికి కూడా బాగున్నావు నువ్వు అంటే అది దేవుడు ఆమోదించి సంతకం పెట్టి ఇష్టం వచ్చినట్టు ఊరేగని కాదు. మారు మనసు పొందడానికి ఒక డేట్ నిర్ణయించాడు. ఆ సమయం వరకు నీకు టైం ఇస్తాడు, నీ ఇష్టం. తప్పులోనే కొనసాగుతావా, మారు మనసు పొంది వెనక్కి తిరుగుతావా, టైం నీది. ఆ టైం దాటిందనుకో అప్పుడు తీసుకుంటాడు యాక్షన్. 2, 3, శ్రమల కొలిమిలో ఎందుకు కాలుస్తాడు అంటే మారు మనసు కోసమే. అవునండి, మారు మనసు కోసమే. కొంతమందికి కొన్ని విషయాలు బయట కనపడే అన్నీ బాగుంటాయి, అంతర్గతంగా చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి బయట వెలుచూపుల్లో వాళ్ళ దగ్గర అసలు ఐగుప్తు ఉన్నట్టే కనపడదు, కానీ వాళ్ళ లోపల చాలా భాగం ఐగుప్తు ఆక్రమించుకొని ఉంటుంది. ఆ ఐగుప్తును వెళ్ళగొట్టాలంటే కొంచెం కోత పడాల్సిందే. కోత ఎంతమందికి అర్థమవుతుందో ఏమో. కోత పడాల్సిందే. అప్పుడప్పుడు ఆ కోత దేవుడు అనుమతించినప్పుడు పెద్ద పెద్ద కోతలు వస్తాయి మనకి. ఇక కుయ్యో ముర్రో అని, కానీ తప్పదు. మారు మనసు మనలో చూడాలి అంటే కొన్ని గాయాలు తప్పనిసరి. ఐగుప్తుని మన నుండి వెళ్ళగొట్టాలంటే కొన్ని గాయాలు తప్పనిసరి.
అనుమతిస్తాడు ఆయన. అది కూడా దేనికి? మారు మనసు విషయమై శ్రమలు. దీనికి నిరూపణ ఏంటి? ప్రకటన గ్రంథంలోనే ఒకసారి మీరు చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8-9 వచనాలు చదువు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పక్కన ఆంతున్న సలసల సలసల కొలిమిలో కాలుస్తున్న వీళ్ళకి సిగ్గురాట్లా. కొంతమంది అంతే, ఒక తోముడు దోముతుంటాడు దేవుడు. అరే ఇంత తోముడు నాకు ఎందుకు జరుగుతుంది? ఈ లోపం నాలో ఉంది, ఈ పాపం నాలో ఉంది, ఈ దరిద్రం నాలో ఉంది, ఇది పబ్లిక్లో కనబడట్లేదు కానీ రహస్యంలో ఉంది, అర్జెంటుగా దీన్ని తీసేయాలి అనుకోరు. ఆ లోపలే కప్పెట్టుకొని గాయాలు అవుతుంటే దేవుణ్ణి తిడతా ఉంటారు. కొంతమంది దేవుణ్ణి వదిలేస్తారు కూడా. అంటే వాళ్ళు చేసే పాపాన్ని వదలరు, గాయాన్ని అనుమతిస్తున్న దేవుడు వదిలేయడానికి ఇష్టపడతారు. కొంతమంది దరిద్రులు, ఆధ్యాత్మిక దరిద్రులు అన్నమాట. అని మిమ్మల్ని గాల్లే వదిలేసేవాడిని. స్తోత్రం, హల్లెలూయా. చాలా క్లియర్గా రాసుంది. సూర్యుని ఎండ తీవ్రత ఎక్కువైపోయింది, అగ్నితో కాల్చినట్టుగా అయిపోయింది వాళ్ళ బ్రతుకులు. కానీ జరుగుతున్నటువంటి దారుణాలను బట్టి వాళ్ళు మారు మనసు పొందకపోగా దేవుణ్ణి తిడుతున్నారని రాసుంది. దేవుణ్ణి మయంపరచట్లా, దేవుణ్ణి తిడుతున్నారు వాళ్ళు. ఏమర్థమవుతుంది దీన్ని బట్టి? ఆ శ్రమలను ఎందుకు అనుమతిస్తున్నాడు వాళ్ళకంటే మారు మనసు కొరకు. బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల జబ్బుతో ఒకటి బాధపడ్డాడు. ఎందు నిమిత్తం ఆ బలహీనత వచ్చింది వానికంటే లేఖనం రాయబడి ఉంది క్లియర్గా. ఇదిగో స్వస్థత నొందితివి యేసయ్య అంటున్నాడు. మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక పాపం చేయొద్దు అన్నాడు. అంటే అంత కీడు ఎందుకు వచ్చింది అతనికి? చేశాడు ఏదో మొత్తానికి ఘోరాలు. కొట్టింది దెబ్బ, 38 ఏళ్ళు పడ్డాడు బాధ. తర్వాత ఆయన కనికరంతో వచ్చి బాగు చేసి అంటున్నాడు, గతంలో చేసిన వాటికి ఇన్నేళ్ళు అనుభవించావు నాయనా, ఇంకా మళ్ళీ అదే అడుగేసావంటే ఇంకెక్కువైన కీడులోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. క్లియర్గా రాస్తుంది ఆ మాట లేఖనంలో. యోహాను సువార్త 5. మ్యాటర్ మొత్తం చదువుకోవచ్చు. దీని అంతటిని బట్టి ఏమర్థమవుతుంది? మనలో నుండి ఐగుప్తును వెళ్ళగొట్టి పరిపూర్ణమైన మారు మనసులోకి మనల్ని నడిపించడానికి దేవుడు కొంచెం సుదీర్ఘకాలమే ఓర్చుకుంటున్నాడు. ఆయన కూడా తెలుసు ఇట్లా చిటిక వేసిన వెంటనే మనం కంప్లీట్గా చేంజ్ కామన్న సంగతి తెలుసు ఆయనకి. అందుకే చాలా ఓర్మితో, చాలా సహనంతో, చాలా ప్రేమతో, చాలా దీర్ఘశాంతంతో మనల్ని అర్థం చేసుకుంటానికి ట్రై చేస్తున్నాడు. మనం మంటివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన దేహంలో మంచిదైతే నివసించడానికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. క్రమక్రమంగా మనలో కలుగుతున్నటువంటి మార్పులను చూసి సంతోషపడుతున్నాడు. కానీ ఒకటి నిజం, ఒకనాటికి ఖచ్చితంగా మనల్ని కంప్లీట్గా సంపూర్ణ స్థితిలోకి ఆయన నడిపించగలడు, నడిపించి తీరుతాడు. అప్పటిదాకా వదలడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు కంప్లీట్ చేసే ముగిస్తాడు. ఎంతమందికి అర్థమైంది నాయన? కొన్నిసార్లు కొన్ని విధములైనటువంటి ఎదురు దెబ్బలు, కొన్ని ఓటములు, ఆటుపోట్లు ఎందు నిమిత్తం వస్తున్నాయంటే మన అవిధేయతల వలన, మనలో ఉన్నటువంటి ఐగుప్తు యొక్క మొండి వైఖరి, మూర్ఖత వలన కొన్ని బెత్తం దెబ్బలు తగులుతూనే మన జీవితంలో. వాటిని వెలికి తీసి విసర్జించితిమా ధన్యులం. స్తోత్రం. పాలు తేనెలు ప్రవహించు దేశం మనకు ఇంకెవరికి? దేవుని సర్వసమృద్ధి మనకు ఇంకెవరికి? తండ్రి ఆస్తి అంతా పిల్లలదే కదండి. సమృద్ధి గలవాడు, శ్రీమంతుడు, అయినా సరే కొలిమిలో నిన్ను ఉంచాడు. ఎంతవరకు నువ్వు అలా ఉంటావు అంటే, మీ నాన్న శ్రీమంతుడైనా నువ్వు ఎంతవరకు ఏ పూట కాపూట అన్నట్టు ఉంటావు అంటే
నీలో ఐగుప్తు పిల్లతనాలన్నీ పోయి పెద్ద వయసు అంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన మెట్టు నువ్వు వచ్చిన దాకా మీ నాన్న శ్రీమంతుడే, నువ్వు మాత్రం దరిద్రతలో ఉంటావు. ఇది ఎలాంటిదంటే తండ్రి దగ్గర లక్షలు ఉన్నాయి, కొడుకు మాత్రం రోజుకి 5 రూపాయలే లేదా 10 రూపాయలు. వాళ్ళ నాన్న దగ్గర లక్షలు ఉన్నాయి కానీ కొడుకు మాత్రం 10 రూపాయలు. లక్షలు ఉన్నాడు శ్రీమంతుడు అనుకుందాం, మరి 10 రూపాయలోడు ఏ రోజుకి ఆ రోజే వాడి ఖర్చుకి. నాన్న నీ దగ్గర లక్షలు ఉన్నాయి, 10 రూపాయలు కూడా పోయింది నాన్న, ఓ 1,00,000 రూపాయలు పడేయచ్చు కదా. లక్షలు ఉన్నాయి దగ్గర, ఓ 10 రూపాయలు ఏంది నాన్న, ఓ 1,00,000 పడేయచ్చు కదా. అప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు నేను ప్రేమించి 1,00,000 ఇస్తారా, నువ్వు దాన్ని బట్టి బాగుపడటం కాదు, పూర్తిగా నాశనం అవుతావు. అందుకని నువ్వు ఉన్న వయసుకి 10 ఎక్కువ, నోరు మూసుకొని పో. ఒక టైం వస్తుంది, ఒక ఏజ్ వస్తుంది, అప్పుడు నేను ఎంత ఇచ్చినా నువ్వు చెడిపోవు. అప్పటిదాకా మాత్రం నీకు ఈ ఆర్థిక సంక్షోభం తప్పదంటాడు. స్తోత్రం. చాలా విషయాల్లో అంతే. మీరు చెప్పండి, ఇవ్వటం కరెక్టా, జాగ్రత్త చేసి ఇవ్వటమే కరెక్టా? పెద్దగా చెప్పండి. జాగ్రత్త చేసి ఇవ్వటమే కరెక్ట్. మా అబ్బాయిని నేను ఎంతో ప్రేమిస్తున్నా, వాడు 1,00,000 అడిగినా ఇస్తా నేను అనిస్తే, మొన్న వాడు తయారయ్యాడు కదా, అట్ట తయారవుతారు. దేవుడు ప్రేమ గల తండ్రి, కనికరం గల తండ్రి, అంతేకాదు బాధ్యత గల తండ్రి. వినపడలేదనుకుంటా, మీకు వినపడిందా? బాధ్యత గల తండ్రి. ప్రేమ కనికరంతో పాటు బాధ్యత కూడా తెలుసు ఆయనకి. ఎవరెవరికి ఏమేం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎందుకు చేయాలో, ఎలా చేయాలో, ఏ స్థాయిలో చేయాలో, ఇస్తే ఏ స్థాయిలో ఇవ్వాలో మొత్తం తెలుసు ఆయనకి. బాధ్యతను విస్మరించడానికి ఆయన మనుషుడు కాదు, దేవుడు. దేవునికి మహిమ. కావాలనే కొన్నిసార్లు నెడతాడు కొలిమిలోనికి, అవసరాన్ని బట్టి. అంతేగాని పగతోనో సాధించుదామనో కక్షతోనో కాదు. ఎందుకంటే మనలో నుండి ఐగుప్తుని వెళ్ళగొట్టడానికి, నిజమైన మారు మనసులోకి మనల్ని నడిపించడానికి. మనలో ఐగుప్తు ఉండటం అవసరమా, మారు మనసు అవసరమా? మనకి ఐగుప్తు ఏం కావాలో మనలోంచి? ఆనాడు ఇశ్రాయేలుకేమో ఒరిజినల్ ఐగుప్తు ఉంది, ఈనాడు మనకేమో లోకమని ఐగుప్తు ఉంది. ఓ భక్తుడు రాశాడు, ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి 1 నిమిషం చాలు. ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిస్మం పొందడానికి ఒక గంట చాలు. కానీ మారు మనసు అనుభవంలోకి వచ్చినవాడు, బాప్తిస్మం అనుభవంలోకి వచ్చినవాడు యేసు పోలికగా రూపాంతరం చెందడానికి సుదీర్ఘకాలం పడుతుంది అన్నాడు. అది ఒక చిట్కా ఏమీ లేదు. వ్యక్తిత్వం నిర్మాణం చేసుకుంటూ రావాలి, దానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఒకటైతే నిజం, ఏ పని అయితే మనలో మొదలు పెట్టాడో తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తాడు ఆయన. కాబట్టి ఇది కీలకమైన విషయం. సాధ్యమైనంత వరకు మన దగ్గర దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి, శపితమైనవి లేకుండా జాగ్రత్త పడాలి, మన క్రియల్లో లోపాలు లేకుండా దిద్దుకొని ఎప్పటికప్పుడు మెలకుగా ఉండాలి. దేవునికి మహిమ. ఈ సందర్భంలో చివరిగా ఇంకొక మాట కూడా చెప్తాను నేను. మన దగ్గర దోషాలు లేకుండా నడుచుకుంటున్నాం. వినండి, ఒక్క ముక్క కూడా వినండి. దోషాలు లేకుండా నడుచుకుంటున్నాం. ఇందాక అజయ్ అన్నాడు, 10 రోజులు ఆగితే 11వ రోజు జరుగుతుంది, వారం ఆగితే 7 రోజులు ఆగితే 8వ రోజు జరుగుతుంది. నిజమే. ఎంతమంది ఒప్పుకుంటారు వాస్తవేనన్నా అని? ఏం జరుగుతుంది? వ్యభిచార పాపం జరుగుతుందా? దొంగతన పాపం జరుగుతుందా? నరహత్య పాపం జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. మాటలు కానీ, చూపులు కానీ, చేతలు కానీ, కోపతాపాలు కానీ, ఏవో ఒకటి. పాపం చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే. దేవుడు పాపంతో ఎప్పుడు రాజీ పడ్డావు? చిన్న పాపమని రాజీ పడ్డావు, పెద్ద పాపమని రాజీ పడ్డావు.
పాపానికి ఎప్పుడూ దేవుడు విముఖుడే కానీ సుముఖుడు ఎప్పుడూ కాదు. ఇదే పక్కా. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఫైనల్ ఫినిషింగ్ టచ్ లాగా చెప్తున్నా వినండి. అందరు కలిసి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి మన నుండి ఒక తప్పిదం జరిగినప్పుడు దాని విషయమై దేవుని క్షమాపణ వేడుకుని, దేవుని కృపను వేడుకుని, ఆయన రక్తాన్ని ఆశ్రయించి దేవునితో తిరిగి సమాధాన పడిన తర్వాత శత్రువు మళ్ళా దాని విషయమైనటువంటి భయాన్ని నీలోకి నాలోకి తీసుకొచ్చి పెడతాడు. దాన్ని గూర్చినటువంటి భయం, అపరాధ భావం అనేది వాడు మన లోపలికి ప్రవేశపెట్టే ఒక భయంకరమైన విషగుళిక. అంటే అపరాధ భావం సహజంగా మనసాక్షిని బట్టి వస్తుంది. అయితే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి వేడుకొని క్షమాపణ అడిగిన తర్వాత ఇక అది రాకూడదు. ఇప్పుడు ఆయన కృపను వేడుకున్నావు, ఆయన రక్తాన్ని ఆశ్రయించావు, సరిదిద్దుకున్నావు, క్షమాపణ కోరుకున్నావు. సారీ తండ్రి, ఇది పొరపాటున అయింది, ఇంకోసారి కాకుండా నేను నా వంతు కష్టపడతాను, నీకు ఇష్టంగా నడుచుకోవడానికి నేను జాగ్రత్తలు తీసుకుంటాను తండ్రి, మళ్ళీ ప్రయత్నిస్తాను, నన్ను క్షమించు తండ్రి, ఇంకోసారి ఇలా చేయను నాయన, నన్ను మన్నించు, నాకే చాలా ఫీలింగ్గా ఉంది, బాధగా ఉంది, నా తండ్రి నేను బాధ పెట్టానయా, నన్ను మన్నించు. దేవునికి మహిమ. అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఓకే బెటా వెళ్ళిపో అంటాడు. ఓకే మళ్ళీ మంచిగా కలిసి ఉందాం, మనం సంతోషంగా ప్రేమగా ఉందాం, ఓకే హ్యాపీ దగ్గర తీసుకుంటాడు. దేవుడు దాన్ని విడిచిపెట్టిన సైతాను వదిలిపెట్టాడు. వాడు మళ్ళా వచ్చి నీ దగ్గరికి ఇంత చేసి ఏమీ ఎరగనట్టు పెద్ద భక్తుడిలాగా భక్తులలాగా ఫోజిస్తున్నావుగా, ఆహా మహానటుడిరా నువ్వు, ఆహా మహానటివమ్మ నువ్వు, నటే మహానటి అంటాడు. అంటే ఎట్లా అంటాడు అన్న, ఫోన్ చేసి అంటాడా లేకపోతే ఎట్లా అన్న, రియల్గా పిక్చర్ కనపడింది దాన్ని మళ్ళీ నన్నేం అడగొద్దు, ఫోన్ చేసి అంటాడా లేకపోతే ఏమన్నా మెసేజ్ పెడతాడా, వాయిస్ మెసేజ్ పెడతాడా లేకపోతే ఎట్లా ఏ మెసేజ్ పెడతా నన్ను అడగొద్దు. ఒకటైతే ఖాయం, వాడు నీ దగ్గరికి చేరేది ఖాయం, గుసగుసలు ఆడేదైతే ఖాయం. ఎట్లా ప్రవేశపెడతాడు అంటే ఏ విధంగా నీలోకి ఆ భావం పుట్టిస్తాడు అనేది పక్కన పెడితే ఒకటైతే ఖాయం, ఆ ఫీలింగ్ అయితే నీ దగ్గరికి తెస్తాడు వాడు. అంటే నీ మనసులోకి ఆ రాంగ్ సిగ్నల్స్ని పంపిస్తాడు వాడు. దేవుడు వదిలేసిన దాన్ని కూడా నీ మైండ్లో పెట్టేస్తాడు వాడు. ఈ అన్ని హృదయంలో పెట్టుకొని ఇక పూర్తి స్వేచ్ఛతో దేవుని నువ్వు సేవించలేవు, హత్తుకోలేవు. ఇక ఆ దేవుడు నాయనా కుమారుడా రానాయనా అని అంటే గుట్ల చాటుకు చెట్ల చాటుకు పోతావు. ఎందుకురా గుట్ల చాటుకు పోయావు అంటాడు. నేను నీ స్వరం విని భయపడే దాగుకుంటుని అంటాడు. ఎందుకు భయపడ్డావురా నువ్వు అంటాడు. అప్పుడు అపరాధం చేశాను, అరే నీకు మెంటలా, చేసావు, వచ్చావు, సరి చేసుకున్నావు, మారు మనసు పొందాను అన్నావు, క్షమించమన్నావు, వేడుకుని వదిలేశాను, మళ్ళీ పోయి గుట్ల చాటును కూర్చున్నాను. ఎంతైనా నేను చేసింది మామూలు నేరం కాదు కదా, అందుకని కొంచెం ఎందుకు నాకు అది పోవటం లేదు ప్రభువా. అరే నీకేమన్నా మైండ్ పోయిందా, నీ వదిలేశాను రారా బాబు అని నేను పిలుస్తుంటే ఎట్లా వదిలేస్తావు దేవా, ఎట్లా వదిలేస్తావు, నేను చేసిన చిన్నది కాదు కదా, అది సామాన్యమైన విషయం కాదు, మహా పెద్దది. నాకు అసలు మనసు తట్టుకోలేకపోతున్నాను నాయన. అరే పిచ్చి ముచ్చట్లు ఆపి రారా నాయన, నువ్వు నా దగ్గరకు రా, అంతకుముందు ఎంత పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, ఏమైంది ఇప్పుడు నీకంటే, ఏమైంది అంతకుముందు బాగున్నా, నేను మధ్యలో చెడిపోయాను కదా, ఇప్పుడు ఎట్లా వచ్చి పట్టుకుంటాను నిన్ను, ఎట్లా వచ్చి హత్తుకుంటాను నేను, నువ్వు చెడిపోయావు నీకు చెప్పినవాడు ఎవడురా, నువ్వు చెడిపోతే బాగు చేసుకుంటాను, నువ్వు పొరపాటు పడ్డావు, క్షమించాను, దిద్దుకున్నావు, వదిలేశాను, నేను ఇంకోసారి నేను జాగ్రత్త పడతాను అన్నావు, అప్పుడే నేను మర్చిపోయిన దాన్ని.